నూతన భాగవతము వరాహావతారము బ్రాహ్మణ ప్రశంస మనం తెలుసుకుంటూ ఉన్నాం. కొలుపు తీపింప నిత్య విభూతి నాయకుడవు భగవంతుడవు అనగుడవు నీవు మత్కృతం విపుడు నీకభివతమటంటి వీస భవదీయ చరిత్రమిరుగధరమే. దేవా తేజోవంతమైన నిత్యైశ్వర్యం కల నాయకుడవు భగవంతుడవు పుణ్యమూర్తివి, మేము చేసిన పని నీకు సమ్మతమే అన్నావు. నీ లీలలు తెలుసుకొనడం ఎవరికి సాధ్యమో అని ఈ పద్యభావం. దేవగణాలికెల్ల పరదేవతలై తనరారు నట్టి విప్రావళికాత్మనాయకుడువై పెను పొందిన నీకు నీధరా దేవతలెల్ల నెన్న అది దేవతలైరట ఎట్టి చూచమే. దేవ సమస్త పావన తుది జనతావన విశ్వభావన. దేవా నీవు పరమ పావనుడవు, సాధుజన రక్షకుడవు, సర్వజ్ఞుడవు, దేవతలందరికీ పరదేవతలైన బ్రాహ్మణుల ఆత్మలకు అధినాయుడు అయిన నీకు ఆ బ్రాహ్మణులే అధిదేవతలైనారట, ఎంత చోద్యము అని ఈ పద్యభావం. ధన్యవాదము. నూతన భాగవతము వరాహావతారము బ్రాహ్మణ ప్రశంస. కమల దళాక్షణీ వలన కల్గిన ధర్మము దావకావతారముల సురక్షితంబగు తెరంబగునీశ్వర నిర్వికారతత్వము తనద్దు నిన్నరయ తత్ఫల రూపము తత్ప్రధాన గోప్యము నని పల్పుచుందురు కృపామయ లోచన పాపమోచన. కమలనైన నీ వలన ఉద్భవించిన ధర్మము నీ అవతారాల వల్ల కాపాడబడి సుస్థిరంగా ఉంటున్నది. దేవా దయామయ, పాప విమోచన, మార్పు పొందని సత్యస్వరూపంతో ఉన్న నిన్ను గమనించిన పెద్దలు నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమని, ఆ ధర్మంలోని ప్రధాన రహస్యమని చెప్తూ ఉంటారు అని ఈ పద్యభావం. మహిదలపోయెనెవ్వరి సమగ్ర పరిగ్రహమున్ లభింప నిస్పృహమతులై మునీశ్వరులు మృత్యు భయంభున బాతురట్టి సన్మహిత వివేకశాలి గుణమండన నీకిల అన్య సత్పరిగ్రహమది ఎట్టి చోద్యము జగత్పరిపాలన నిత్యకేళనా. దేవా మంచి వివేకం కలవాడ, గుణభూషణ, లోకపాలక, నిత్య వినోదీ, ఎవని సంపూర్ణ అనుగ్రహం పొంది మునీశ్వరులు కోరికలు లేనివారై మృత్యుభయాన్ని పోగొట్టుకుంటారో అటువంటి నీకు ఈ లోకములో మరొకరి అనుగ్రహమా, ఎంత వింత అని ఈ పద్యభావము. ధన్యవాదములు.